అందరికీ నమస్కారము. అగ్రిమెంట్ పెళ్లి 15వ భాగము. నవ్వుతూ సరే అని అంటారు. ముగ్గురు అలా కొంచెం సేపు నవ్వుకొని మాట్లాడతారు. ఇంతలో అనగ ఫోన్ మోగుతుంది. ఫోన్ చూసిన అనగ ప్రేమ్ నుండి కాల్ రావటంతో పక్కకు వస్తుంది. అనగ అలా పక్కకు వెళ్ళటంతో రాణి, మధు నవ్వుకుంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ మళ్ళీ మాటల్లో పడిపోతారు. హలో, చెప్పండి, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు అని అంటుంది అనగ. ప్రేమ్ చిన్నగా నవ్వుతూ నా ముద్దుల భార్య గుర్తొచ్చి అని అంటాడు. అనగ నవ్వుతూ అవునా, ఎంత గుర్తొచ్చింది మీ భార్య అని అంటుంది. ప్రేమ్ కొంటిగా ఎటు చూసినా ఎవరిని చూసినా తనే కనిపించే అంతలా. అవునా, బాగానే ఫ్లర్టింగ్ చేస్తున్నారు, కానీ భోజనం చేశారా అని అంటుంది. ఇంకా లేదు బంగారం, చేయటానికి నేను మీ అన్నయ్య వచ్చాము. నువ్వు చేసావా లేదా అని తెలుసుకోవటానికి ఫోన్ చేశాను అని అంటాడు ప్రేమ్. ఇంకా లేదండి, చేద్దామని వచ్చాం, కానీ ఫ్రెండ్ ఒకరు వస్తే మాట్లాడుతూ ఉన్నాం అంటుంది. ప్రేమ్ నవ్వుతూ ఎవరు, మధునా అని అంటాడు. ప్రేమ్ అలా అనడంతో అనగా షాక్ అయి వచ్చింది మధు అని మీకు ఎలా తెలుసు అని అంటుంది. బంగారం, నీకు కొంచెం దూరంలో బాడీగార్డులు ఉన్నారు చూడు, వాడు నాకు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అనగా ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోతుంది. అనగా అలా సైలెంట్గా ఉండటంతో ఏంటి బంగారం, నీ లైఫ్కి ఇలా ఫ్రీడమ్ లేకుండా ఉంది అని బాధపడుతున్నావా అని అంటాడు ప్రేమ్ కొంచెం బాధగా. ప్రేమ్ గొంతులో మార్పు గమనించిన అనగా అది కాదండి, నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నారు. అమ్మా నాన్న తర్వాత అక్క తప్ప ఎవరూ లేరు. ఇప్పుడు మీరు చూపిస్తున్న ప్రేమకి కేరింగ్ ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కావటం లేదు అని అంటుంది బాధగా. అనగా బాధపడుతున్నా అని అర్థమయ్యి అయినా ప్రేమ్ తనని నార్మల్ చేయటానికి బంగారం, నాకు ఆకలిగా ఉంది కొంచెం అని హస్కీ వాయిస్తో అంటాడు. ప్రేమ్ అలా అనడంతో అనగా సిగ్గుపడుతూ మీకు అసలు సిగ్గులేదు, పక్కన మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, అది కూడా చూడకుండా ఏంటి మీ మాటలు అని అంటుంది చిరుకోపంగా. ప్లీజ్ బంగారం, ఒక ముద్దు ఇవ్వగానే నువ్వు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటానులే అని అంటాడు ప్రేమ్. అనగా తన కన్నీళ్లను తుడుచుకుంటూ అచ్చా అవునా, అయితే సరే, నేను వచ్చే వరకు ఎదురు చూడండి, నేను మీ దగ్గరకు వచ్చాక ఇస్తాను. ప్రేమ్ నవ్వుతూ సరే, ఏం చేస్తాం, తగ్గుతుందా అని అంటాడు. ఇంతలో అనగ దగ్గరకు బాడీగార్డ్ ఒకరు వచ్చి మేడం, మీకోసం సార్ ఫుడ్ ఆర్డర్ పంపించారు అని అంటాడు. అనగ ఫుడ్ని చూస్తూ ప్రేమ్ నాతో మాట్లాడుతూనే ఫుడ్ ఆర్డర్ చేశారా అని అంటుంది. అవును బంగారం, మాకు ఎలానో ఫుడ్ ఆర్డర్ చేశాను, అలానే మీకు కూడా పెట్టాను అని అంటాడు ప్రేమ్. సరే, మీరు వెళ్ళి భోజనం చేయండి, నాకు ఇప్పుడు మీటింగ్ ఉంది, బాయ్ బంగారం అని ఫోన్ కట్ చేస్తాడు. ఫుడ్ తీసుకొని అనగ కూడా రాణి దగ్గరకు వెళ్తుంది. అనగ రావటం చూసి రాణి, మధు ఇద్దరు ఓ అని అంటారు. హాయ్ ఆపండి, ఎందుకు అలా అరుస్తారు? ప్రేమ్ ఫోన్ చేశారు, మన కోసం భోజనం ఆర్డర్ పెట్టారు, దానికే మీరు ఓ అని అరుస్తున్నారు అని అంటుంది. రాణి, మధు ఇద్దరు ఓ అని అంటారు. ఇద్దరు అలా అనడంతో పక్కన ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని చూస్తూ ఉంటారు. అది గమనించిన అనగా చాలా ఆపండి, అందరూ మనల్ని చూస్తున్నారు, త్వరగా తింటే క్లాస్కి వెళ్దాం అని అంటుంది. మధు లేచి సరే మీరు తినండి, నాకు కొంచెం పని ఉంది అని అంటాడు. అనగా రాణికి మధు అలా ఎందుకు అన్నాడో అర్థం కాయి, చూడు మధు, ఇప్పుడు నువ్వు మారిపోయావు, నువ్వు కూడా మాలో ఒకడివి, ఫ్రెండ్స్ మధ్యలో ఇలాంటివి అస్సలు వద్దు, కూర్చో, ముగ్గురం భోజనం చేసి క్లాస్కి వెళ్దాం అని అంటారు. మధు కూడా ఇంకా ఏమీ మాట్లాడకుండా రాణి పక్కన కూర్చుంటారు. అలా ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎంకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మైకేల్ కృష్ణ తన క్యాబిన్లో ఉన్న వస్తువులన్నీ విసిరి కొడుతూ రేయ్ ప్రేమ్, నిన్ను అస్సలు వదిలిపెట్టను అని అంటాడు కోపంగా. మైకేల్ అలుపు విన్న అతని పిఏ స్వామి పరుగున లోపలికి వచ్చి సార్ ఏంటి ఇది ఇలా కోపంతో వస్తువులన్నీ పగలగొడితే చేజారిన ప్రాజెక్టు మళ్ళీ మన చేతికి వస్తుందా? ఇలా చేయటం వల్ల ఉపయోగం లేదు సార్, ఒకసారి మీ నాన్నగారితో మాట్లాడండి, అతను ఏం చెప్తారో చూద్దాం అని అంటారు. మైకేల్ కోపంగా పిఏ కాలర్ పట్టుకొని అంటే నాకేమీ చేతకాదనే అనుకుంటున్నావా అని అంటాడు. పిఏ భయంగా సార్, అది కాదు, మీరు ఆఫీసు బాధ్యతలు చేపట్టి ఒక్కరోజే అయ్యింది, కానీ మీ నాన్నగారు ఆఫీస్కి రాకుండానే తన రాజకీయ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించి కంపెనీని చూసుకుంటూ వచ్చారు. అది కాకుండా మీరు ఆ ప్రేమ్ని తక్కువ అంచనా వేశారు, అతన్ని కంపెనీలోకి వచ్చిన సంవత్సరంలోనే రెండో ప్లేస్లో పెట్టాడు. ఇప్పుడు మనం ఉన్న మొదటి ప్లేస్లో అతను ఉన్నాడు, మనం రెండో స్థానంలో ఉన్నాం. అందుకే ఒకసారి నా మాట విని మీ నాన్నగారితో మాట్లాడండి, దీనికి ఆయన అయితే సరైన ఐడియా ఇస్తారు అని అంటాడు. మైకేల్కి కూడా పిఏ చెప్పింది నిజం అనిపించి వెంటనే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు. పార్టీ నేతలతో మీటింగ్లో ఉన్న వాసుదేవ్ తన ఫోన్ మోగటంతో ఎవరు అని చూడగా మైకేల్ నుండి అని చూసి ఇంకో రూమ్లోనికి వెళ్తాడు. చెప్పు నాన్న, ఏం జరిగింది అని అంటాడు. వాసుదేవ్ అలా అనడంతో షాక్ అయిన మైకేల్, నాన్న మీకు ఎలా తెలుసు ఇక్కడ ఏదో జరిగింది అని అని అంటాడు. కొడుకు మాటలకు వాసుదేవ్ నవ్వుతూ మీ నాన్న రాజకీయ ఒక్కటే కాదురా, వ్యాపార సామ్రాజ్యం కూడా ఏలుతున్నాడు, చెప్పు ఏం జరిగిందో. మైకేల్ వెంటనే ప్రేమ్ గురించి టెండర్, ప్రేమ్ కంపెనీకి వెళ్ళటం మొత్తం చెప్తాడు. అంతా విన్న
వాసుదేవ్, మన ఎదుగుదలకి ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళ అంతు చూసి మనం ఎదగాలి కానీ ఇలా ఉంటే కష్టం నాన్న. ఒకప్పుడు నా రాజకీయ భవిష్యత్తు నాశనం చేయటానికి చూసిన ఒక రిపోర్టర్ ఫ్యామిలీని నామరూపాలు లేకుండా చేశాను. కానీ వాడి కూతురు తప్పించుకుంది. వాళ్ళు చచ్చినట్టు కొంచెం కూడా బయటకు రానివ్వట్లేదు. మనం ఏది చేసినా బయటకు రాకూడదు. మనం చేశామని తెలియకూడదు అని అంటాడు. మైకిల్‌కి ఏదో అర్థమయ్యి అవునట్టు అంటే ఆ ప్రేమ్‌గాడు అడ్డు తొలగించాలంటే అంతే కదా అని అంటాడు. వాసుదేవ్ నవ్వుతూ నా కొడుకు ఏదైనా తొందరగా అర్థం చేసుకుంటాడు అని ఫోన్ పెట్టేస్తాడు. రేయ్ ప్రేమ్, కాసుకోరా ఈ మైకిల్ కొట్టే దెబ్బ అని రాక్షసంగా నవ్వుతాడు. సాయంత్రం కాలేజ్ అయిపోవటంతో అనఘ, రాణి ఇద్దరూ ప్రేమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అనఘ ప్రేమ్‌కి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రేమ్ నవ్వుతూ చెప్పు బంగారం అని అంటాడు. చెప్పటం కాదు, మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంకా రాలేదెందుకు? ప్రేమ్ నవ్వుతూ బంగారం, నేను రావటానికి చాలా టైం పడుతుంది. నీతో బాడీగార్డ్‌లు ఉన్నారు కదా! కార్‌లో ఇంటికి వెళ్ళు అని అంటాడు. అంటే ఇప్పుడు మీరు రావటం లేదా అని అంటుంది. లేదు బంగారం, మీటింగ్ అవ్వగానే వచ్చేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చెయ్యి. అనఘ సరే అని అంటూ ఫోన్ పెడుతుంది. అనఘ రాణిని చూస్తూ మీ అన్నయ్య, మా అన్నయ్య ఆఫీస్ వర్క్‌లో బిజీగా ఉన్నారంట. వాళ్ళు వచ్చేసరికి సమయం పడుతుంది. మనల్ని వెళ్ళిపొమ్మన్నారు ఇంటికి అని అంటుంది. అనఘ మాటలకు రాణి నవ్వుతూ సరే, మా అన్నయ్య ఎలాగో రావటం లేదు. మనతో బాడీగార్డ్స్‌లు కూడా ఉన్నారు. పద పక్కనే ఉన్న మాల్‌కి వెళ్దాం అని అంటుంది. అనఘ కూడా సరే అనటంతో ఇద్దరూ మాల్ కాలేజీ దగ్గర కావటంతో నడుచుకుంటూ వెళ్తారు. వాళ్ళు అలా వెళ్ళటంతో బాడీగార్డ్‌లు కూడా వాళ్ళ వెనక వెళ్తారు. అనగా వాళ్ళు మాల్‌కి వెళ్ళటంతో ఒక బాడీగార్డ్ ప్రేమ్‌కి ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రేమ్ ఏంటి అని అంటాడు. సార్, పెద్ద మేడం, చిన్న మేడం వాళ్ళు కాలేజ్ పక్కనే ఉన్న మాల్‌కి వచ్చారు. మేము వాళ్ళ వెనక ఫాలో అవుతున్నాం సార్ అని అంటారు. ప్రేమ్ కొంచెం సేపు ఆలోచించి సరే జాగ్రత్త, వాళ్ళని అనుక్షణం ఫాలో చేయండి. అక్కడ జరిగే ప్రతిదీ నాకు ఇన్ఫార్మ్ చేయండి. మీకు అనుమానంగా ఏమైనా అనిపిస్తే వెంటనే మాల్‌ని మీ కంట్రోల్‌లోకి తీసుకోండి. తర్వాత నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేస్తాడు. బాడీగార్డ్‌ల వల్ల వెనుక ఫాలో అవుతూ ఉంటారు. అనగా రాణి షాపింగ్ చేసి వాళ్ళకి కావాల్సినవి తీసుకోక అనగ అక్కడ బొమ్మకు కట్టిన చీరను చూస్తూ ఉండిపోతుంది. వైట్ కలర్ చీరకు గోల్డ్ కలర్ అంచుతో చీర మొత్తం స్టోన్స్‌తో డిజైన్ చేసి ఉంటుంది. అనగాని గమనించిన సేల్స్ గర్ల్ ముందుకు వచ్చి మేడం, ఆ చీర ప్యాక్ చేయమంటారా అని అంటుంది. అనగా తనని చూసి దాని కాస్ట్ ఎంత ఉంటుంది మేడం? ఆ శారీ 2,00,000 ఉంటుంది మేడం అని అంటుంది. దానికి అనగా షాక్ అయ్యి 2,00,000 అని అంటుంది. ఆ మేడం, ప్యాక్ చేయమంటారా? వద్దు వద్దు, మిగతా వాటికి బిల్ చేయండి అని అంటుంది. అనగా రాణి బిల్ కోసం వెళ్ళి డబ్బులు ఇవ్వగా మేనేజర్ వాళ్ళ దగ్గరకు వచ్చి మేడం, మీ బిల్ ఆల్రెడీ ప్రేమ్ సార్ కట్టేశారు. మీరు మీ బ్యాగ్స్ తీసుకోండి అని అంటూ వాళ్ళ బ్యాగ్స్ ఇస్తాడు. మేనేజర్ వెళ్తున్న అనగాని ఆపుతూ మేడం ఒక్క నిమిషం అని అంటూ ఇంకో బ్యాగ్ తీసుకొచ్చి అనఘకి ఇస్తాడు. అనఘ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా దానిలో ఉన్నది చూసి షాక్ అయ్యి అలానే ఉండిపోతుంది. సార్, ఇది నేను ప్యాక్ చేయమని చెప్పలేదు అని అంటుంది. మేడం, దీనికి కూడా ప్రేమ్ సార్ బిల్ చేశారు అని అంటాడు. అనఘ బ్యాగ్ తీసుకొని నాకు నాకు ఇది నచ్చిందని ఎలా తెలుసు అని మనసులో అనుకుంటూ బాడీగార్డ్‌ని చూస్తుంది. అంతలో రాణి బ్యాగ్స్ అన్నీ తీసుకొని వస్తూ హే అనఘ, మా అన్నయ్య చూడు, నువ్వు అడగకుండానే నీకు ఏమి ఇష్టమో తెలుసుకొని మరీ ఇస్తున్నాడు. మీ అన్నయ్య ఉన్నాడు ఎందుకు? ఎప్పుడు చూడు పని పని అని తిరుగుతూ ఉంటాడు అని అంటుంది. ఇంతలో అనఘ ఫోన్‌కి మెసేజ్ వస్తుంది. అది చూసిన అనఘ మెసేజ్ ప్రేమ్ నుండి అని చూడగా బంగారం, అది నువ్వు ఇష్టపడ్డావని తీసుకున్నాను. నాకు కూడా చాలా నచ్చింది. ఇంకా ఏమీ ఆలోచించకుండా తీసుకో అని అంటుంది. అది చూసిన అనఘ నవ్వుకొని రాణిని చూస్తుంది. రాణి ఫేస్ చూసిన అనఘ నవ్వుతూ సర్లే పద అని అంటూ బాడీగార్డ్స్‌లో మెయిన్ లీడర్ అయిన బాడీగార్డ్ వాసు దగ్గరకు వెళ్ళి వాసు అన్న, నువ్వే కదా చెప్పావు అని అంటుంది. దానికి వాసు నవ్వుతూ అవును మేడం అని అంటాడు. ఉన్నాడెందుకు అనగా ఇంకేమీ మాట్లాడకుండా కారులో కూర్చోగానే కారు పోనిస్తారు. రాణిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి అనగాని తీసుకొని ఇంటికి చేరుకుంటారు. ఇంటి ముందు కారు ఆగిన సౌండ్ రావటంతో శ్రీ పరుగున బయటకు వస్తుంది. శ్రీ వెనుక రాగిని కూడా వస్తారు. కారు దిగిన అనగా బయట శ్రీని చూసి చిట్టి తల్లి, బయట ఏం చేస్తున్నావు అని అంటుంది. రాగిని వాళ్ళ దగ్గరకు వస్తూ కారు రావటం చూసి నువ్వు వచ్చావని అర్థమైంది, అందుకే బయటకు వచ్చింది అని అంటుంది. అనగా ఇద్దరిని చూసి నవ్వుతూ అవునా, సరే పద లోపలికి వెళ్దామని అంటుంది. అలా ముగ్గురు లోనికి వెళ్తారు. ముగ్గురు ఇంటి లోపలికి రాగా అనగ శ్రీ కోసం తీసుకువచ్చిన బొమ్మలు శ్రీకి ఇస్తుంది. ఇంకో బ్యాగ్లో నుండి చీరను తీసి రాగిణికి ఇస్తుంది. శ్రీ బొమ్మలు తీసుకొని ఆడుకోవడానికి బయట గార్డెన్లోకి పరుగున వెళ్తుంది. శ్రీ బయటకు రావటం చూసిన బాడీగార్డులు వెంటనే శ్రీకి కొంచెం దూరంగా ఉండి తనకి సెక్యూరిటీ ఇస్తారు.
సాయంత్రం కావటంతో ఆఫీస్ నుండి వచ్చిన వేణు అలానే నీరసంగా సోఫాలో కూర్చొని రాగిని నీ కొడుకు అల్లుడు ఇంటికి రావడం లేట్ అవుతుందని చెప్పారు అని అంటారు. అమ్మా అనగా వాళ్ళు బయట తినేసి వస్తాము అని చెప్పారు. వాళ్ళ కోసం ఎదురు చూడకుండా నువ్వు కూడా భోజనం చేసి శ్రీని నీతో పాటు తీసుకొని వెళ్ళు. నీకు తోడుగా ఉంటుంది అని అంటారు. అనగా నవ్వుతూ సరే మావయ్య, మీకు కూడా ఫ్రెష్ అయ్యి రండి. అందరం కలిసి భోజనం చేద్దామని అంటుంది. వేణు లేచి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతాడు. రాగిని అనగా వంట పూర్తి చేసుకొని బయటకు రాగా శ్రీ ఇంకా బయట గార్డెన్‌లోనే ఆడుకుంటూ కనిపిస్తుంది. ఇద్దరూ శ్రీ దగ్గరకు వెళ్లి కొంచెం సేపు తనతో ఆడుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతారు. అందరూ ఫ్రెష్ అయ్యి కిందకి రాగా వేణు కూడా ఆఫీస్ రూమ్‌లో తన వర్క్ పూర్తి చేసుకొని వస్తాడు. భోజనాలు పూర్తి చేసుకొని ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళగా కొంచెం సేపటికి ప్రేమ్ వాళ్ళ రూమ్‌కి వచ్చిన రాగిని డోర్ దగ్గర నిలుచొని అనగా శ్రీలను చూస్తుంది. అమ్మా అనగా అని రాగిని పిలవడంతో తల ఎత్తి చూడగా రాగిని డోర్ బయట కనిపిస్తుంది. వెంటనే బుక్ పక్కన పెట్టి రాగిని దగ్గరకు వచ్చి ఏంటి అత్తయ్య బయటే ఉన్నారు లోపలికి రండి అని అంటుంది. రాగిని లోపలికి వచ్చి సోఫాలో కూర్చొని అనగాని తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది. అమ్మా అనగా నీతో కొంచెం మాట్లాడాలి అని వచ్చాను. నాకు నిజం చెప్తావని మాట ఇస్తావా తల్లి అని అడుగుతారు. రాగిని అలా అనడంతో భయంగా ఏమడుగుతారో అని మనసులో అనుకుంటూ ఆ అత్తయ్య అడగండి అని